నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జై గణేష. ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. వినాయక చవితి నుంచి ప్రారంభమిస్తే నిమజ్జనం అయ్యే వరకు కూడా ఒక కోలాహలంగా సందడిగా ఉంటుంది. మొత్తం ఈ ట్యాంక్ బండ్ రోడ్స్ అన్ని కూడా ఖైరతాబాద్, మరీ ముఖ్యంగా ఆ ఖైరతాబాద్ గణనాథుడికి అన్ని విశేషాలేనండి. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఆ స్వామికి సమర్పించేటువంటి లడ్డు అనేది ఇంకా ఇంకా ప్రత్యేకమే. అయితే భక్తుడికి ప్రత్యేకంగా ఎంతో మందికి స్వామి ఎన్నో రకాలుగా నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. కొంతమంది అయితే స్వామికి ఏదో ఒక రకంగా మేము మొక్కులు తీర్చుకుంటామని, లడ్డు సమర్పిస్తామని, వస్త్రాలని ఇలా మొక్కుకుంటూ ఉంటారు. అయితే ఒక భక్తుడు లడ్డూని సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఆ లడ్డు ప్రస్తుతం ఇక్కడే ఉందండి. అసలు ఎన్ని కేజీల లడ్డు, ఎందుకు స్వామివారికి ప్రత్యేకంగా ఇస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ వివరాలు కనుక్కుందాం, వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. మీ పేరు? లోకేష్ అండి. నా పేరు హైటెక్ సిటీ. హైటెక్ సిటీ నుంచి మేము రావడం జరుగుతుంది. పోయిన సంవత్సరం దేవుని దర్శించుకున్నాము. నేను పోయిన సంవత్సరము దేవునికి కోరుకుంది ఏంటంటే ఒక లడ్డు సమర్పించాలి దేవునికి అని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఉండే. అయితే ఈరోజు నేను ఒక 150 కిలోల లడ్డు, 150 కిలోల లడ్డు. దీంట్లో స్పెషల్ ఏంటంటే బాదంతో ఉంటుంది. మొత్తము డిజైన్ అంతా బాదంతో ఉంటుంది. ఎక్కడైనా ఎక్కడ చూడ అంత బాదం ఉంటుంది. అంతా మొత్తం బాదం పప్పులే కనిపిస్తుంది. అవును. ఈ యొక్క లడ్డు స్పెషల్ ఏంటంటే మొత్తం ఎన్ని కిలోలండి? 150 కిలోలు. 150 కిలోలు. మా ఫ్రెండ్ సర్కిల్ కానీ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు నేను రావడం జరిగింది ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క వినాయకుడిని నేను కూడా మట్టి వినాయకుడిని పెడతా మా ఇంటి దగ్గర. మా ఒక ఏంటంటే ఒక సిద్ధాంతం ఏంటంటే సేవ్ నేచర్ అండ్ సేవ్ ట్రీస్ అండ్ సేవ్ వాటర్. ఒక గొప్ప నినాదంతో మేము 25 ఏళ్ళ నుంచి మేము మా దగ్గర గణేషుని పెడుతున్నాము. 5 ఏళ్ళ నుంచి మేము గణేష్ కూడా మట్టి వినాయకుడిని పెడుతున్నాము శ్రీ రాఘవేంద్ర యూత్ తరపున. అక్కడనే మేము ఆ మట్టిని నిమజ్జనం చేస్తాము. అదే మట్టిని తీసుకొని ఏం చేస్తామంటే ఒక బౌల్లో వేస్తాం. ఆ బౌల్లో ఏం చేస్తామంటే మళ్ళీ దాంట్లో ఒక తులసి మొక్క పెడతాం. తులసి మొక్క పెట్టి అదే రోజు ఆడపడుచులుంటే ఒక చీర ఇచ్చి ఆ మొక్కతో పాటు మళ్ళీ వాళ్ళకు పంపిస్తాం ఇంటికి. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ జరిగేది అయ్యప్ప పూజలు ఉంటాయి కదా, తర్వాత అన్నిటికీ నవరాత్రులు దుర్గామాతకు మళ్ళీ ఆ మొక్క పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకోవచ్చు. మంచి సాంప్రదాయం అండి. అయితే ప్రత్యేకంగా దేంతో తయారైంది ఈ లడ్డు, అసలు ఎక్కడ తయారు చేయించారు? ఇది మేము కొండాపూర్లో తయారు చేయించాము, శ్రీ బాలాజీ స్వీట్ హౌస్లో. ఆయన లిస్టు పంపించాడు నాకు మొత్తం టోటల్గా. దీన్ని ప్రత్యేకత ఏంటంటే కాంప్రమైజ్ అనేది ఎక్కడ లేదు. ప్రతి దగ్గర నెంబర్ 1 క్వాలిటీలో నాకు కొన్ని పేరు తెలియలేదు. ఆయన చెప్పిండు ఆ స్వీట్ హౌస్ అన్ని క్వాలిటీలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. ప్రతిదీ క్వాలిటీ. మీకు బాదంతో స్పెషల్గా మేము బాదం ఫోకస్ చేసాం ఈ సంవత్సరం. ఫస్ట్ టైం పెడుతున్నాం. బాదంతో డిజైన్ చేయాలంటే టోటల్ ఇక బాదంతో చేశారు. టోటల్ చూడొచ్చు, ప్రతి దగ్గర నీకు బాదమే ఉంటుంది. ఏమైనా నియమాలు ఉన్నాయా ప్రత్యేకించి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావటం? ఏం లేదు మేడం, నేను మొక్కుకున్నా అంతే. అంటే దేవునికి ఏదైనా ఒకటి నేను చేయాలి అని అనుకున్నా. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నాకు అదృష్టం కలిగింది అనుకుంటున్నా. ఒక 150 కిలోల లడ్డు నేను తీసుకురావడం నా ఒక సంతోషం అనుకుంటున్నా. ఏమంటారు అంటే పట్టలేనంత ఆనందం ఉంది నేను లడ్డు తీసుకొచ్చినందుకు. చాలా ప్రత్యేకంగా కనపడుతుంది. స్వామికి మామూలుగానే లడ్డు సమర్పిస్తారు, కానీ ఇది కూడా ఇంకొక లడ్డు. ఆయనకి ఎంతైనా ఇష్టమే కదా లడ్డు అన్న, మోదకాలు అన్న, స్వీట్స్ అన్న. ఈ యొక్క లడ్డు మేము అందరం ఏమనుకున్నామంటే అన్న కూడా చెప్పినా, అన్న లడ్డు ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ఆల్రెడీ వీళ్ళు కమిటీ తరఫున అన్ని లడ్డు పంచి పెడతారు. దాంట్లో భాగంగా నాకున్న ఒక కోరిక మేరకు ఈ లడ్డు కూడా అందరికీ పంచిపెట్టాలి. శుభ సంతోషాలతో అందరూ బాగుండాలి. ఇప్పుడు ఫ్లోట్స్ వచ్చినాయి. ఆ ఫ్లోట్స్ ఇప్పుడు విజయవాడ పాపం చాలా బాధమైన పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఖమ్మం ఉంది. ఇవన్నీ కూడా తొందరలోనే మంచిగా పబ్లిక్ కూడా అందరూ సేఫ్ ఉండి మంచిగా వాతావరణం కలగాలని ఆ దేవునికి కోరుకుంటూ నేను ఈ ఒక లడ్డు కూడా సమర్పిస్తాను. ఉద్దేశంతో సమర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. బంగారమే. హైటెక్ సిటీ లొకేషన్ గురించి చెప్పాల్సింది ఏం లేదండి. యాక్చువల్గా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క పండుగ అంటే దసరా కానీ, దీపావళి కానీ, సంక్రాంతి కానీ ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సపోర్ట్ చేస్తూ, అలాగే హైటెక్ సిటీలో మట్టి వినాయకుడిని పెడతారు అన్నమాట ఎవ్రీ ఇయర్. ఈ నెల 17వ తారీఖు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి అన్నకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. ఇవాళ 150 కిలోల లడ్డుని మన ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర తేయడం చాలా అది గొప్ప మనసు ఉంటేనే చేస్తారు. అంత మంచిదానికి నన్ను కూడా పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ ఈరోజు మన సెలబ్రేట్ దీనికి ముఖ్య కారణం, మేము రావడానికి కారణం మా జూనియర్ శ్రీ అన్నగారు, అలాగే మన శివన్న గారు, అలాగే మన ప్రెసిడెంట్ అయినటువంటి మొత్తం ప్రతి ఒక్క రాజ్ కుమార్ అన్న గారు, ఆ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీలు అందరూ కూడా మాకు పూర్తి సహకారం ఇచ్చారు.
అన్న నేను నిన్న కాక మొన్న రావడం జరిగింది. అన్న నేను లడ్డు తీసుకొస్తున్నా, నాకు దాని రోడ్ మ్యాప్ చెప్పండి అంటే వాళ్ళు పూర్తి స్వేచ్ఛ, అన్న మీరు రండి మీకు బందోబస్తు ఉంటాం. తీసుకున్నారా ముందు ఇలా మేము లడ్డు తీసుకున్నాం, అడిగాం. శ్రీయర్ అన్న కూడా వచ్చాడు ఆ రోజు, నాకు క్లాస్ కూడా ఇచ్చారు. అన్న మీరు రండి మీకు క్లాస్ కూడా అవైలబుల్గా ఇస్తామని చెప్పారు. నేను కూడా కుటుంబ సభ్యులతో రావడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఎంత ఖర్చు అయిందండి మొత్తం లడ్డు? ఖర్చు వచ్చేసి 1 lakh వరకు వచ్చి. 1 lakh. రైట్, ఏదైనా మనస్ఫూర్తిగా మీరు సమర్పిస్తున్నారు స్వామికి. రైట్, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా 150. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణాధిపతి దగ్గర ఉన్నామండి. ప్రత్యేకించి ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇంకా విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గణేష్ ఉత్సవ కమిటీ నుంచి. నమస్కారం అండి, మీ పేరు? శ్రవణ్ గారు. ఓకే, ఈసారి అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఆ విఘ్నేశ్వరుడి గురించి కూడా విషయాలు తెలియజేయండి. ఈ 2024 సంవత్సరంలో సప్తముఖ వినాయకుడిగా కొలువుతీరిన మా ఖైరతాబాద్ గణేశుడు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దానం నాగేందర్ గారి వారి అధ్యక్షతతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటే ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా అనుకున్న దానికంటే ఇంత ఎక్కువనే జనాలు రావడం జరుగుతుంది. ఈ మహాగణపతిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడి నమ్మకం జనాలకి ఏంటంటే ఇక్కడ వచ్చి కోరికలు కోరుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని చెప్పి ఒక గట్టి బలమైన నమ్మకం. కాబట్టి ఇంత వేలాదిగా జనాలు వచ్చి వాళ్ళకి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్నీ సర్దుకొని భక్తితో వచ్చి ఈ యొక్క గణేషుని దర్శించుకోవడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం. మొత్తం 70 అడుగులు. ఈసారి 70 అడుగుల్లో 7 ముఖాలతో కనిపిస్తాడు స్వామి. ఇంకా ఈసారి ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా ఎప్పటిలా కాకుండా? ఎందుకంటే వినాయకుడిని ఇలా పెట్టడం కూడా గణేష్ ఉత్సవ కమిటీ నుంచి 70వ సంవత్సరం. 70వ సంవత్సరం కాబట్టి 70 అడుగుల వినాయకుడు హైట్ ఒకటి తీసుకున్నామండి. ఇంకోటి వచ్చేసి మన అయోధ్య నుంచి రాముల వారి డెకరేషన్తో ఒకటి పెట్టాము. ఇది తీసుకెళ్లేటప్పుడు ఇంకా శోభాయాత్రలో కొన్ని అరేంజ్మెంట్స్ చేసాము. శోభాయాత్రలో 17th ఉంటుంది, 17th of September ఉంటుంది. ఇంకా ఆ రోజు కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. స్వామివారి లడ్డు కూడా చాలా ప్రత్యేకమే ఈసారి. మరి లడ్డు విశేషాలు? లడ్డు ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా 300 కిలోల లడ్డు వచ్చింది కాపేశ్వరం నుంచి. స్వామి దగ్గర పెట్టలేరండి, కింద నుంచే సెకండ్ డే థర్డ్ డే నుంచి పబ్లిక్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ కిందనే పెట్టేస్తున్నారు. ఈసారి టైమింగ్స్ ఎలా ఉంటాయండి? ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవచ్చు? ఇది మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 11 నైట్ 11:30 12 వరకు. మధ్యలో బ్రేక్ అలాంటివి ఏముండదండి, బ్రేక్ ఏముండదండి. రేపు సండే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం. సండే హాలిడే కాబట్టి, ప్లస్ ఈ రోజే సాటర్డే హాలిడే ఉంది. పబ్లిక్ ఫెస్టివల్ అయినప్పటికీ కూడా ఇంట్లో పూజ చేసుకొని వాళ్ళ టైం తీసుకొని మరీ గణేశుడికి వస్తున్నారు. దేవుడు కూడా భగవంతుడు కర్ణించి వర్షం కొంచెం ఆపితే ఇంకా పబ్లిక్ ఇంకా వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని అందరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరూ బాగుండాలి అని చెప్పి. ఎంతమంది రావచ్చు ఈ సంవత్సరం అనుకుంటున్నారు మీరు? మొత్తం 11 days కి మిక్స్ చేసుకుని మనం 30 to 35 lakhs టచ్ అవుతారండి ఈజీగా. మొత్తం ఓవరాల్ అన్ని డేస్ కనుక్కుంటే పర్ డే వచ్చేసి మనకి ఈజీగా 2 to 3 lakhs పబ్లిక్ మనకి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారండి. సో ఏర్పాట్లు అయితే అన్ని వండర్ఫుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది కమిటీకి. కమిటీ యొక్క సూచనలు తీసుకొని కమిటీ సూచనల ప్రకారంగానే గవర్నమెంట్ కూడా మాకు ఫేవర్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఫేవర్ చేస్తుంది. సో విన్నారు కదా, ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈసారి 70 సంవత్సరాలు అవడంతో ఆ 70 సంవత్సరాలకి గుర్తుగా 70 అడుగుల గణపతి కావచ్చు, అలాగే 7 ముఖాలతో స్వామి కనిపిస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశామండి, ఎలాంటి ఇబ్బంది లేదు. రోజుకి 2-3 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రత్యేకించి ఓవరాల్ గా చూసుకుంటే నిమజ్జనం వరకు కూడా 30 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చి ఆ ఖైరతాబాద్ గణనాథుని దర్శనం చేసుకుంటారని చెప్తున్నారు.